హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీ రెసిపీస్. టుడే రెసిపీ ఎగ్ నూడిల్స్. చాలా సింపుల్గా టేస్టీగా అయిపోయే ఈ ఎగ్ నూడిల్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం పదండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ తీసుకుని అందులో కొద్దిగా వాటర్ వేసుకుని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ సాల్ట్ వేసుకుని దానిపైన ఒక మూత పెట్టుకుని ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి. ఇలా వాటర్ అంతా బాగా మరిగిన తర్వాత అందులో నూడిల్స్ వేసుకుని వీటిని మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఈ నూడిల్స్ అనేవి ఈ విధంగా మెత్తగా అయిన తర్వాత వీటిని ఒక స్ట్రైనర్లో వేసుకుని వార్చుకొని ఇలా వార్చుకున్న తర్వాత దానిపైన కొద్దిగా చల్లటి వాటర్ వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ తీసుకుని అందులో 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 4-5 వెల్లుల్లి రెబ్బలను వేసుకుని అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుని ఈ రెండింటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా రెండు బాగా ఫ్రై అయిన తర్వాత అందులో 2 ఎగ్స్ తీసుకుని వీటిని పగలు కొట్టుకుని ఈ ప్యాన్లో వేసుకుని అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలిసిన తర్వాత ఈ ఎగ్ని బాగా మెదుపుకుంటూ చిన్న చిన్న ముక్కలుగా అయ్యేటట్టు వేయించుకోవాలి. ఇప్పుడు అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకుని ఈ రెండింటిని కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత అందులో 1 స్పూన్ కారం అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని అంతా బాగా కలుపుకొని అందులో ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న నూడిల్స్ని వేసుకుని ఈ నూడిల్స్ అనేవి వేసుకునే ముందు ఈ విధంగా కలుపుకొని వేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల ఇవి పొడి పొడిలాడుతూ ఒకదానికొకటి అంటుకోకుండా బాగా వస్తాయి. ఈ విధంగా అంతా బాగా కలిసే వరకు బాగా కలుపుకొని ఈ ఎగ్ అంతా నూడిల్స్కి బాగా పట్టేటట్టు కలుపుకున్న తర్వాత దీనిపైన ఒక మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. ఇలా 5 మినిట్స్ బాగా మగ్గిన తర్వాత దీని మూత తీసుకుని అంతా ఒకసారి కలుపుకొని దానిపైన 1 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుని అంతా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలిసేటట్టు హై ఫ్లేమ్లో ఒకసారి బాగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, చాలా టేస్టీ అండ్ ఈజీ ఎగ్ నూడిల్స్ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.